హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. బట్ కాస్త సోర్ త్రోట్ ఉందండి. అందుకే కొంచెము గొంతు బొంగురు పోయిందంటాం కదా, అలా అయింది. ఈ వాయిస్ హోర్స్నెస్ వచ్చిందనమాట. సో కాస్త మీరు కూడా కోఆపరేట్ చేయండి నా ఈ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్తో. ఈరోజు సండే అండి. ఈ వ్లాగ్లో నేను సండే ఎంత బాగా ఎంజాయ్ చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు పొద్దున్నే 5:30కి లేచేసానండి. ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వస్తే చల్లని బ్రీజ్ నా ఫేస్కి అలా కొట్టేసింది. ఇంకంతే అండి, హెల్దీగా ఉండాలని డిసైడ్ అయిపోయానండి. ఈరోజు ఈ సండే నాకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేయాలనుకున్నానండి. సో బయట వచ్చేసానండి. అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. బోల్డ్ అంతమంది కూడా మా నైబర్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తున్నారు. సో అందరికీ హాయ్ చెప్పుకుంటూ, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ, అందరూ ఇంటి బయట ఎలా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారో అలా చూసుకుంటూ, చెవిలో ఇయర్ పాడ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ వాకింగ్ చేస్తున్నానండి. నేను బ్రిస్క్ వాక్ అయితే చేయలేనండి, స్లోగానే వాక్ చేసుకుంటాను. అంటే ఐ వాంట్ టు ఎంజాయ్ అనమాట. అంతవరకే. ఫిట్నెస్కి ఫిట్నెస్ వస్తుంది, మనకొక సాటిస్ఫాక్షన్ అనమాట. మన కోసం మనం టైం స్పెండ్ చేస్తున్నాము, ఒక సండేని బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని సో అలా వాకింగ్ చేసుకుంటూ ఒక 25 మినిట్స్ దాకా వాకింగ్ చేసి ఇంకా చాలా అనిపించేసి లోపలికి వచ్చేసానండి. నిజంగా చెప్పాలంటే ఈవినింగ్ వాక్ కన్నా మార్నింగ్ వాక్ చాలా బాగుంటుందండి. మన మెటబాలిజం రేట్స్ కూడా హై అయిపోతాయన్నమాట చక్కగా వాకింగ్ చేసుకుంటే. సో త్రూ అవుట్ డే కూడా మనం యాక్టివ్గా ఉండగలుగుతాము. సో నాకెందుకో ఈవినింగ్ కన్నా మార్నింగ్ వాక్ ఈజ్ ద బెస్ట్ అనిపిస్తుంది. టైం లేనప్పుడు ఈవినింగ్ అయినా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అప్పుడప్పుడు వీక్లో మనకు టైం దొరికినప్పుడు ఇలాగా కొంచెం బయటకు వెళ్ళిపోయి స్లో వాక్ చేసామనుకోండి, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇంటికి వచ్చేసాక ఫస్ట్ ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకుందాం అని చెప్పి జీరా వాటర్ని పొయ్యి మీద పెట్టానండి. అది ఉడుకుతున్నంత సేపట్లో కాస్త ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటే ఏరోబిక్స్ అంటాం కదా, అలా చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ మధ్య ఈ మ్యాట్ తీసుకున్నానండి. ఈ మ్యాట్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పైన అయిపోయింది. అది అలా ఇంట్లో ఒక రూమ్లో ఒక మూల పెట్టేసి ఉన్నాను. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ వచ్చింది కదా, సో గబగబా ఈరోజు అది బయట తీసేసి కొద్దిగా ఫ్లోర్ ఎక్సర్సైజ్ అవి స్టార్ట్ చేశాను. టీవీలో నాకు నచ్చిన ఛానల్స్, నాకు నచ్చిన నేను సబ్స్క్రైబ్ చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, అవి చూస్తూ ఎక్సర్సైజ్ అయితే ఫినిష్ చేసేసానండి. ఆ తర్వాత జీరా వాటర్ని ఫిల్టర్ చేసుకుందామని వెళ్తున్నాను. చాలామంది చూపిస్తున్నారు ఏదో జీరా వాటర్ తాగమని, ధనియాలు వేసిన నీళ్లు తాగమని, వాము నీళ్లు తాగమని, కొంతమంది తమలపాకు నీళ్లు తాగమంటున్నారు, గుమ్మడి జ్యూస్ తాగమంటున్నారు, కొంతమంది అయితే ధనియాలు, సోంపు, జీలకర్ర వేసి ఉడకబెట్టి ఆ నీళ్లు ఫిల్టర్ చేసుకొని తాగమంటున్నారు. ఇవన్నీ హెర్బల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి తాగొచ్చండి. ఇండైజెషన్, గ్యాస్ట్రైటిస్ ఉండే వాళ్ళకు కూడా ఇవి చాలా మంచిది. తప్పే ఉందండి, మనకు దొరికే మంచి ఇంగ్రీడియంట్స్ని కాస్త బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగితే మనకు డిటాక్సిఫికేషన్ జరుగుతుంది అని నేను కూడా ఈ మధ్య అప్పుడప్పుడు తీసుకుంటున్నానండి. ఎక్కువగా కాకపోయినా సమ్ టైమ్స్ అనమాట. తర్వాత సండే కదా, ఇలాంటి న్యూస్ పేపర్స్లో బుక్స్ వస్తాయన్నమాట. నాకు చాలా ఇష్టం. పజిల్స్ ఉంటాయి, పెయింటింగ్ వేసుకోవచ్చు, వంటల గురించి ఉంటుంది, కొన్ని మంచి నాలెడ్జ్ ఇచ్చే సబ్జెక్ట్స్ గురించి, పర్సన్స్ గురించి, ఇన్స్పైరబుల్ పర్సన్స్ గురించి ఇస్తూ ఉంటారు కదా, అవి చదువుతాను. ఆ బుక్స్ మా అమ్మగారికి ఎత్తి పెడతానండి. మా అమ్మకు అవి చదివే అలవాటు ఉంది. ఆ తర్వాత మా మెయిడ్ వచ్చేసి నాకు హాట్ టీ ఇచ్చేసింది. తర్వాత నేను మీట్ 7లో నాన్ వెజ్ ఐటమ్స్ని ఆర్డర్ చేసుకుంటాను. టైం ప్రకారం వాళ్ళు అవి మనకు హోమ్ డెలివరీ ఇచ్చేస్తారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీట్ 7 యాప్ గురించి చెప్పాను. మీకు ఇష్టమైతే తిరుపతి సరౌండింగ్స్లో ఉండే వాళ్ళైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. MEAT7 మీట్ 7 ఇది ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మీరు చక్కగా టైం షెడ్యూలు డేట్ పెట్టేసుకుంటే ఫ్రెష్ నాన్ వెజ్ ఐటమ్స్ మనకు హోమ్ డెలివరీ వచ్చేస్తుంది. అలాగే నా మెయిడ్ కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈలోపు ఇక్కడ నేను 2 kgs మటన్ తెప్పించాను. 1 కిలో మటన్ కాదు, 1/2 kg మటన్ని నేను గ్రేవీ చేసేస్తున్నాను. పొద్దున్నే ఇలా వాకింగ్ చేసి అలా డిటాక్స్ డ్రింక్ తీసుకొని ఒక మంచి హాట్ టీ తీసుకొని ఆ తర్వాత
బ్రేక్ఫాస్ట్లోకి గరం గరం మటన్ గ్రేవీ విత్ దోశ తింటే ఎంత బాగుంటుందండి. సండే అంటేనే పొద్దున్నుంచి నాన్ వెజ్ వాసన వస్తూ ఉండాలండి మా ఇంట్లో. ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. పొద్దున్నే ఇలా సండేని మనం ఎంజాయ్ చేస్తున్నాం, సండేని ఇలా మటన్ గ్రేవీతో స్టార్ట్ చేస్తున్నాం అనే మంచి ఫీలింగ్తో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెష్ జింజర్ గార్లిక్ కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకున్నానండి. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నాను. ఇంకొక మంచి టిప్ చెప్తున్నాను చూడండి. మటన్ కానీ చికెన్ కానీ చేసేటప్పుడు మనం గ్రేవీలో మటన్ని బాగా చికెన్ కానీ వేయించేసుకుంటాం కదా, ఆ తర్వాత చల్లటి నీళ్ళు వేసేస్తారు. అలా కాకుండా హాట్ వాటర్ వేసామంటే మటన్ ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదండి, కాస్త మటన్ ఎక్కువ తెప్పించానని. ఇలా నేను డ్రై మటన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే బిజీ షెడ్యూల్స్లో ప్రతిసారి ఫ్రెష్గా మటన్ తెచ్చి మనము గ్రేవీ చేసుకునే బదులు ఇలా కొంచెము డ్రై మటన్ ఉన్నిందనుకోండి, దాన్ని అప్పుడప్పుడు ఫ్రై చేసుకోవచ్చు లేదా కూర చేసుకోవచ్చు. అలా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఒక్కసారి 1 కిలో మటన్ తెచ్చుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఎండబెట్టుకున్నాం అనుకోండి, నూనెలో వేయించుకొని తిన్నా, ఆనియన్స్ ఎక్కువ వేసి కూర చేసుకున్నా చాలా బాగుంటుంది. ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేశారంటే ప్రీవియస్ వీడియోస్లో ఇలాంటి రెసిపీస్ని నేను అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే ఒకసారి చెక్ చేయండి. సో వేడివేడి దోశ, వేడివేడి మటన్ పులుసు రెడీ అయిపోయిందండి. నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోతుంది. పిల్లలు కూడా వచ్చేసారు. హ్యాపీగా అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇక మధ్యాహ్నము బ్రేక్ఫాస్టే ఫుల్గా ఉందని లంచ్ స్కిప్ చేసేసామండి. నేను మా వారు మా హోమ్ థియేటర్లో నితిన్ మూవీ ఉంది కదా, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ అని, అది నాకు బాగా నచ్చింది. ఈ మధ్యకాలంలో కాస్త నవ్వుకుంటూ చూసామన్నమాట మూవీని. నాకు ఇష్టమైన జీడిపప్పు పాకం ఉంటుంది కదా, అది తింటూ ఎంజాయ్ చేశాము. సో నేను మా వారు ఈవినింగు అక్కడే కాస్త టీ కూడా తీసేసుకున్నామండి. సో ఇలా సండేని బాగా ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇక వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకున్నాం కదా, అవన్నీ కూడా సపరేట్ చేసుకొని ఆకులు, తర్వాత కట్ చేసి పెట్టుకోవాల్సిన వెజిటబుల్స్ ఇవన్నీ కూడా సపరేట్ చేసి కవర్స్కి వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాము. ఇక నైట్ సింపుల్గా మా మదర్ పంపించిన బ్రాయిలర్ చికెన్ గ్రేవీ ఉద్దివడలతో తిన్నాము. ఉద్దివడలు అంటే మినపగారెలు అన్నమాట. సో అమ్మ వాళ్ళ కుక్తో మినపగారెల పిండి, బ్రాయిలర్ చికెన్ గ్రేవీ చేయించి ఇంటికి పంపించారు. సో గ్రేవీ వేడి చేసుకొని ఆ పిండిని వడలు తట్టుకొని వేసుకొని చక్కగా అందరము గారెలు పులుసు వేసుకొని తినేసామండి. ఈ కాంబినేషన్ నిజంగా చాలా అదిరిపోతుందండి. రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలుసుంటుంది. మినపగారెలు, నాటుకోడి షేర్వా, లేదంటే మటన్ గ్రేవీ, లేదంటే చికెన్ గ్రేవీ, అంటే నాన్ వెజ్ పులుసు ఉంటే ఈ మినపగారెలు ఉద్దివడల్లోకి సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇలా కాస్త ముందు ఒక అపటైజర్ లాగా తినేసాము. పిల్లలు తర్వాత మధ్యాహ్నం నేను చేసిన చికెన్ విత్ బగారా రైస్ తిన్నారు. బట్ నేను ఆ వీడియో తీయలేదు. లాస్ట్లో నేను కొంచెం డైట్ కాన్షియస్ అని చెప్పాను కదండి, కొంచెం తండూరీ చికెన్ లాగా ఒక 2 పెద్ద లెగ్ పీసుల్ని మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. పిల్లలకేమో వింగ్స్ లాంటివి చేసి ఇచ్చాను. నేనేమో తండూరీ చికెన్ తినాలని చెప్పి నేను మా వారు లెగ్ పీసుల్ని బాగా మ్యారినేట్ చేసి నేను ఫ్రీజ్ చేసేసాను. దాన్ని నేను మైక్రోవేవ్ ఓవెన్లో గ్రిల్ చేశానండి. చాలా రోజుల తర్వాత వర్క్ టెన్షన్స్ ఏది మైండ్లోకి తీసుకోలేదండి నేను ఈరోజు. చక్కగా ఫ్యామిలీ టైం అంటాం కదా, ఒక ప్రెషియస్ ఫ్యామిలీ టైంని స్పెండ్ చేశాను. ఈ సండే నాకు భలే నచ్చిందండి. నేను ఏ విధంగా కోరుకుంటానో, నా లైఫ్ని ఎలా స్పెండ్ చేయాలనుకుంటానో అలా నేను ఈరోజు స్పెండ్ చేశానో అనిపించింది. సో ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ సాటిస్ఫాక్షన్, ఫుల్ హ్యాపీనెస్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.